నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దేవుడు వరకు పెట్టే పరీక్షను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ. తిరుమల లడ్డూలో మళ్లీ పామాయిల్ కలిపారని దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి నారాయణస్వామి. ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని సూచన. సినీ రంగంపై 5 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మురళీమోహన్. పద్మశ్రీ పురస్కారం దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన సీనియర్ యాక్టర్. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం. ఇది తెలుగు హాస్యానికి, సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవమని వ్యాఖ్య. అందరూ ఐక్యంగా కలిసికట్టుగా పనిచేస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవచ్చని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి పట్టణంలో ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన క్రీస్తు కరుణాలయం ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించడంతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంక ఎక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆనాడు చెప్పాం. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రాను చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టించి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉంది. చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టించి నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారో వాళ్ళకి సభా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరూ గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు ఉంటాయి,
భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం. ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు. ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టారు దేవుడు. ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పంతో ఉన్నాం. కళ్ళు 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయా. కానీ నేను భయపడగా. బాధనే సహజమే, నాకు బాధ కలిగింది. నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాం. అందుకే రండి, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒకటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, కలిసికట్టుగా ఆ కష్టాలను కూడా జయించడానికి ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తే భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మాజీ మంత్రి నారాయణస్వామి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని సిట్ నివేదిక చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ లడ్డూలో పామాయిల్ కలిపారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. సిట్లు వచ్చిన విషయాలు అందరికీ తెలిసింది. అది నిజమైన సిట్టు కాబట్టి దాంట్లో ఏమన్నారంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఆ లడ్డులో ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపల యొక్క నూనె కానీ కల్తీ కాలేదు అని ఈ ముందు తేల్చినారు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారంటే తెలుగుదేశంలో దుష్ప్రచారం చేస్తూ దాంట్లో పామ్ ఆయిల్ అది ఇది కలిపినారన్నారు. నేను మళ్ళీ చంద్రబాబు నాయుడికి మీ కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాను, నిజంగా మీరు భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. దీనికి జవాబు చెప్పే కార్యక్రమాలు వదిలేసి దీన్ని కూడా వక్రీకరిస్తూ ఇది పామ్ ఆయిల్ చేసినారు, కల్తీ జరిగిందని మళ్ళీ పామ్ ఆయిల్ అని మాట్లాడుతున్నారు. ల్యాబ్లో మీరు టెస్ట్ చేశారు. ఏ లడ్డూని తయారు చేసిన కల్తీ లడ్డూని తీసుకుని వచ్చి ఎక్కడ తయారు చేశారు, ఏ ల్యాబ్లో చేశారో చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకి మీరు స్వస్తి చెప్పాలా. ఇంత దుర్మార్గంగా ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మీరు ఒక సాక్షాత్తు, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ప్రభుత్వం మాది అంటారు, కానీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్, పోలీసు వ్యవస్థ అందరూ కూడా మీకు తోడ్పడినారు కాబట్టి, ఈవీఎంలు మీకు తోడ్పడింది కాబట్టి మీరు గెలిచారు. కానీ ఇప్పుడు భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు మీరు. టాలీవుడ్ సీనియర్ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది. చివరకు 2026కి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఆయనకు పద్మశ్రీ దక్కింది. తనకు పద్మ పురస్కారం దక్కడంపై మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షన్ నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి, అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులు అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను.
ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని, తెలుగు హాస్యానికి, వినోదాన్ని ఆస్వాదించే సామాన్య ప్రేక్షకుడిగా దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కళలను గౌరవించి తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జీరో పవర్టీ P4 విధానం సమర్థవంతంగా అమలవుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో బంగారు కుటుంబాన్ని గ్రీన్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ GM పసుపులేటి వెంకటరమణ మార్గదర్శిగా దత్తత తీసుకున్నారు. లబ్ధిదారుని దివ్యాంగురాలు జాలాది లక్ష్మికి చెందిన శిథిలమైన ఇంటిని దాతల సహకారంతో మరమ్మతులు చేపట్టి సురక్షిత నివాసంగా మారుస్తున్నారు. ఈ సందర్భంగా పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. P4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.